హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనతో 2026 HD రోడ్స్టర్ వెహికల్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో వెహికల్ అయితే లైవ్లో చూస్తానికి చాలా బాగుందన్నమాట. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వెహికల్ అయితే బ్లూ కలర్ అనమాట. టోటల్గా మీరు 5 కలర్స్లో ఈ HD రోడ్స్టర్ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఆనోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇది బేస్ వేరియంట్ అనమాట. 2,52,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఇంకా టాప్ ఎండ్ వేరియంట్ అయితే మీకు కొద్దిగా ప్రైస్ అయితే పెరిగిద్ది అనమాట. ఇది ఈఎంఐలో మీరు కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 40,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా మీకు 120 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 30 నుంచి 35 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయండి. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే ఇందులో మీకు 334cc 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ DOS ఇంజిన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంజిన్ అయితే మనకి చూస్తానికి ఎలా ఉండిద్ది. 29 PS పవర్, 30 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది తర్వాత రైడ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాము. ఇంకా ఈ వెహికల్లో మీకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ట్రాన్స్మిషన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. అలాగే మీకు స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. కాబట్టి మనకి క్లచ్ అయితే ఈ వెహికల్లో కొద్దిగా స్మూత్గా ఉండే అవకాశం అయితే ఉంది. అది కూడా నేను మీకు రైడ్ చేసేటప్పుడు చూపిస్తాను. బ్రేక్స్ విషయానికి వస్తే ఈ వెహికల్లో బ్రేక్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రంట్ సైడ్ ఇక్కడ మీరు చూడొచ్చు 320mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ మీకు 240mm డిస్క్ బ్రేక్ అనమాట. బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇటువైపు కూడా మీకు ఇంకొక సస్పెన్షన్ అయితే ఉంది, చూసారా? సో ఇక్కడ నుంచి అయితే మీరు అడ్జస్ట్ చేసుకొని ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ సైడ్ మీరు LI వీల్ అయితే చూడొచ్చు. ఫ్రంట్ మీకు 100/90 18 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. కొద్దిగా పెద్ద టైర్ అనమాట. అదే మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 130/80 17 ఇంచ్ టైర్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ టైర్ అయితే కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది అనమాట. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే 171mm గ్రౌండ్ క్లియరెన్స్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్ కొద్దిగా ఎక్కువగానే ఉందన్నమాట. 790mm సీట్ హైట్ అయితే కొద్దిగా తక్కువగా ఉంది. 5.4 హైట్ ఉన్న వాళ్ళైతే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు, ఎందుకంటే కొద్దిగా వెయిట్ ఉండిద్ది అనమాట. 184 kgతో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే మీకు 12.5 లీటర్స్ అయితే పట్టిద్ది, మెటల్ ఫ్యూయల్ ట్యాంకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రోడ్ స్టార్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తుంది, మేడ్ ఆఫ్ మోటార్ సైక్లింగ్ అని. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా లైట్స్ విషయానికి వస్తే మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రౌండ్ LED హెడ్ లైట్ అనమాట. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే కొద్దిగా బాగుంది. ఇక్కడ మీకు మడ్ గార్డ్ దగ్గర అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా మీకు రౌండ్గా లభిస్తూ ఉన్నాయి. ఇవి బల్బ్, LED అయితే ఏమీ కాదు. వీటిని కూడా LEDకి అప్డేట్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. ఫుల్లీ డిజిటల్ రౌండ్ కన్సోల్ అయితే ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ డే టైమ్ యావరేజ్ అనమాట. చాలా ఎక్కువగా బ్రైట్గా ఉందని నేను చెప్పను, కానీ మనకి డే టు డే లైఫ్లో కావాల్సిన ఫీచర్స్ అయితే అన్నీ ఉన్నాయి. లో ఫ్యూల్ వార్నింగ్ ఉంది, ABS ఇండికేటర్, న్యూట్రల్ ఇండికేటర్, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఓడోని ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి, గేర్ ఇండికేటర్, ఫ్యూయల్ గేజు, ఇట్లాంటి ఫీచర్స్తో మనకి ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ అయితే కొద్దిగా పెద్దగా ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగా ఇచ్చారనమాట. సో సింగిల్గా వెళ్ళడానికి ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద మీకు హజార్ స్విచ్ ఉంది. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. ఇటువైపు మీకు హై బీమ్, లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని నావిగేట్ చేయడానికి 4 నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి. దాని కింద మీకు సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే చాలా వైడ్ ఉంది. హ్యాండిల్ బార్ అయితే మొత్తం మీకు 5 కలర్స్లో లభిస్తూ ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా. ఫస్ట్ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెయిట్ అనమాట. 184 kgs వెయిట్ ఉంది. ఖచ్చితంగా మీకు వెహికల్ అయితే వెయిట్ అనిపించింది. అలాగే 790mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. నాకైతే 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి. 5.5, 5.6 హైట్ ఉన్న వాళ్ళైతే ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. హైట్ తక్కువ ఉన్నప్పటికీ ఈ వెహికల్ వెయిట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది. కాబట్టి ట్రాఫిక్లో మీరు కొద్దిగా మోయాలి కదా, అందుకనే మినిమం హైట్ అయితే ఉండాలన్నమాట. రౌండ్ కన్సోల్ అయితే ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ డే టైమ్ యావరేజ్గా ఉందన్నమాట. కీ పొజిషన్ అయితే ఇక్కడ ఇచ్చారు రేడియేటర్ దగ్గర. ఇది కొద్దిగా యూనిక్గా అనిపించింది. ఇక్కడ మీరు చూడొచ్చు కన్సోల్ అయితే. అలాగే వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే సూపర్ ఉంది. స్ప్లిట్ సీట్ అయినప్పటికీ రైడర్ సీట్ అయితే కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి కంఫర్టబుల్గా మీరు కూర్చోవచ్చు. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఇంజిన్ అయితే స్మూత్గా ఉంది. ఫస్ట్ గేర్ వేసాను.
ఓకే, వెహికల్లో లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ అయితే వెలిగింది. అలాగే 6th గేర్లో ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళట్లేదు అనమాట, పెట్రోల్ తక్కువ ఉంది కాబట్టి. సో ఫ్యూల్ అనేది కొంచెం తక్కువ ఉంటే మాత్రం మీరు ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేరు. ఇది ఒకటి నేను నోటీస్ చేశాను. కానీ ఈజీగా 5th గేర్లో 100 క్రాస్ అయిపోతూ ఉంది. ఇంత స్పీడ్లో కూడా మీకు వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు, స్మూత్గానే ఉంది ఇంజిన్ అయితే. 100 క్రాస్ అయితే లైట్గా వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేశాను, కానీ 100 లోపు అయితే మీకు వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. ఇంజిన్ అయితే స్మూత్గానే ఉంది. 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 334cc DOS ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ఉందన్నమాట. 29 PS పవర్, 30 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేస్తుంది కదా. పెర్ఫార్మెన్స్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. పవర్తో కంపేర్ చేస్తే 1 Nm టార్క్ అయితే ఈ వెహికల్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు రైడ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారు. మెయిన్ అయితే కంఫర్ట్ అనమాట, కంఫర్ట్ బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పెద్ద స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చింది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మీకు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు అనమాట. స్మూత్ ఇంజిన్ దగ్గర హీట్ అయితే నోటీస్ చేస్తున్నా, హీట్ అవుతుందన్నమాట. హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో నాకు వెహికల్ అయితే హీట్ అవ్వకూడదు అంటే మాత్రం మీకు ఈ వెహికల్ సెట్ అవ్వదు. సో హీట్ అవుతుంది ఇంజిన్ దగ్గర. బ్రేక్స్ విషయానికి వస్తే ఇట్లా మీకు 320mm పెద్ద డిస్క్ బ్రేక్ ఫ్రంట్ అయినా, బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. రెండు కూడా చాలా పెద్ద డిస్క్ బ్రేక్స్ అనమాట. బ్రేక్స్ కూడా సూపర్. సో నాకు బాగా నచ్చింది ఈ వెహికల్లో బ్రేక్స్ అనమాట. అది చూసారా, బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. సస్పెన్షన్ అయితే కొద్దిగా స్టిఫర్ సైడ్ అయితే ఉంది, మరీ అంత స్మూత్ అయితే ఏమీ లేదు. బంప్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు, గతుకుల్లో వెళ్ళినప్పుడు ఆ బంప్స్ అయితే మీకు అర్థమవుతాయి అన్నమాట. ఫ్రంట్ సస్పెన్షన్ బాగుంది, కానీ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కొద్దిగా హార్డ్ ఉందన్నమాట. క్లచ్ అయితే స్మూత్గానే ఉంది. బ్యాటరీ స్మూత్ అని నేను చెప్పను, కానీ స్మూత్గానే ఉంది, మరీ అంత హార్డ్ అయితే ఏమీ లేదు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉంది. ఓకే, ప్రతి గేర్లో కూడా ఇంజిన్ పుల్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఎవ్రీ గేర్లో కూడా మీరు థ్రోటల్ ఓపెన్ చేయగానే ఆ పుల్ నోటీస్ చేస్తారనమాట. ఎక్కడ పవర్ ల్యాగ్ అయితే లేదు. కలర్ అయితే ఇది చాలా బాగుంది. మొత్తం మీకు మెటల్ బాడీ అన్నమాట. ప్రశాంతంగా కూర్చొని వెళ్ళిపోవచ్చు బ్రో లాంగ్ రైడ్స్ అయితే ఈ వెహికల్ మీద. సింగిల్గా వెళ్ళడానికి బాగుంటుంది. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్కి అంత కంఫర్ట్ అయితే ఉండదు, కానీ సోలోగా వెళ్ళడానికి మాత్రం బెస్ట్ వెహికల్ ఇది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే 2:15 అవుతుంది. ఈ టైంలో కన్సోల్ అయితే నాకు అంతగా ఏమీ కనిపించట్లేదు, కొంచెం పెద్దగా ఇవ్వాలి. అలాగే బ్యాక్ సైడ్ మీకు బ్లాక్ కలర్లో ఇచ్చారు, దానివల్ల మనకు అంతగా అయితే కనిపించట్లేదు. నైట్ టైం మనకి కన్సోల్ విజిబిలిటీ బాగుంటుంది, కానీ డే టైం అయితే అంతేమీ లేదనమాట. సో ఇది ఒకటి అప్డేట్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. సో ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఒకసారి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోమని చెప్తాను.